Hi students, this is Pooja. In today's class, let's discuss about Notepad. Notepad is a text editor. So, text ante ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ ఆల్ఫాబెట్స్. ఎడిటర్ అంటే ఏదైనా మనం ఎడిట్ చేయడానికి యూజ్ అయ్యేదాన్ని ఎడిటర్ అంటాం. అంటే చేంజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. సో నోట్ ప్యాడ్ అనేది ఏంటి, టెక్స్ట్ని చేంజ్ చేసుకోవడానికి ఎడిట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ నోట్ ప్యాడ్ లోగో వచ్చేసి మనకి ఇక్కడ ఒక నోట్స్ ఫార్మాట్లో ఉంది. ఓకే, నెక్స్ట్ ఎక్స్టెన్షన్ అంటే ఏంటంటే ప్రతి సాఫ్ట్వేర్కి కూడా మనకి మనం సేవ్ చేసిన ఫైల్ లాస్ట్లో మనకి ఒక 3 లెటర్ వర్డ్ ఆర్ 4 లెటర్ వర్డ్ అనేది యాడ్ అవుతుంది. సో అది డిఫరెంట్ సాఫ్ట్వేర్స్కి డిఫరెంట్గా ఉంటుంది. నోట్ ప్యాడ్ ఎక్స్టెన్షన్ ఏంటి అంటే .txt. ఓకే, సో ఇప్పుడు మనం నోట్ ప్యాడ్ని ఓపెన్ చేయడానికి ఉన్న డిఫరెంట్ వేస్ని చూద్దాం. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి చూడండి, ఇక్కడ మనకి టాస్క్ బార్లో ఈ సింబల్ కనిపిస్తుంది కదా, దీన్ని మనం విండోస్ అని అంటాం, లేదు అంటే దాన్ని స్టార్ట్ మెనూ అని కూడా అనొచ్చు. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి సిస్టంలో ఏవైతే ఇన్స్టాల్ చేసి ఉన్నాయో సాఫ్ట్వేర్స్ అన్నీ కనిపిస్తాయి. సో అలా మనం ఇక్కడున్న నోట్ ప్యాడ్ పైన క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి నోట్ ప్యాడ్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి అగైన్ మనం స్టార్ట్ మెనూ దగ్గరకు వెళ్ళి క్లిక్ చేసి ఇందులో మనకి చూడండి ఇక్కడ ఒక డౌన్ యారో కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసినప్పుడు మనకి సిస్టంలో ఏమైతే సాఫ్ట్వేర్స్ ఉన్నాయో అవన్నీ మనకి కేటగిరీ వైజ్ డిస్ప్లే అవుతాయి ఇక్కడ. సో అందులో మనం విండోస్ యాక్సెసరీస్ అనే కేటగిరీకి వెళ్ళాలి. విండోస్ యాక్సెసరీస్ అనే కేటగిరీలో మనకి నోట్ ప్యాడ్ అనేది ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. సో థర్డ్ మెథడ్ వచ్చేసి అగైన్ మనం స్టార్ట్ మెనూ పైన క్లిక్ చేసినప్పుడు మనకి టాప్ మోస్ట్ రైట్లో ఇక్కడ సెర్చ్ అనేది కనిపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేయగానే మనకి ఒక టెక్స్ట్ బాక్స్ అనేది వస్తుంది. ఇందులో మనం NOTEPAD నోట్ ప్యాడ్ అని టైప్ చేస్తే మనకి నోట్ ప్యాడ్ అప్లికేషన్ అనేది వస్తుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి అగైన్ స్టార్ట్ మెనూ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సెర్చ్ ఉంది కదా, సెర్చ్ దగ్గరకు వెళ్ళి రన్ అని టైప్ చేస్తే మనకి రన్ అనే అప్లికేషన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఒక పాపప్ లాగా వస్తుంది. సో ఇందులో ఏం చేస్తాం, అగైన్ మనం NOTEPAD నోట్ ప్యాడ్ అని టైప్ చేసి ఓకే పైన క్లిక్ చేస్తే మనకి నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ మెథడ్ వచ్చేసి ఇక్కడ మనకి టాస్క్ బార్ ఉంది కదా కిందన, దీంట్లో మనకి నోట్ ప్యాడ్ సింబల్ ఉంది. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇప్పటి వరకు నోట్ ప్యాడ్ ఎలా ఓపెన్ చేయాలనేది చూసాం కదా. ఇప్పుడు నోట్ ప్యాడ్ ఇంటర్ఫేస్ గురించి డిస్కస్ చేద్దాం. సో మీరు నోట్ ప్యాడ్ ఓపెన్ చేయగానే ఇక్కడ ఇలా డిస్ప్లే అవుతుంది కదా, ఈ మొత్తం ఏరియాని మనం ఇంటర్ఫేస్ అంటాం. సో ఇందులో చూస్తే టాప్ మోస్ట్ లెఫ్ట్లో మీకు ఏం కనిపిస్తుంది, నోట్ ప్యాడ్ సింబల్ ఐకాన్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ అలానే ఇక్కడికి వచ్చేస్తే దీన్ని అంతటిని మనం టైటిల్ బార్ అంటాం. సో టైటిల్ బార్ అని ఎందుకు అంటారు అంటే ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్లో ఏదో డేటా ఎంటర్ చేశారు, ఎంటర్ చేసి దానికి ఒక నేమ్ ఇచ్చి సేవ్ చేశారు. సో ఆ నేమ్తో మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుందన్నమాట. సో అందుకని ఆ నేమ్నే మనం టైటిల్ అని కూడా అంటాం కదా. సో అలా మనకి దీన్ని టైటిల్ బార్ అని పిలుస్తాం. ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేయలేదు కాబట్టి అక్కడ ఏమని చూపిస్తుంది, అన్టైటిల్ నోట్ ప్యాడ్ అని చూపిస్తుంది. అదే మనం సేవ్ చేసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ అనే నేమ్ ఇచ్చామనుకోండి, శాంపుల్ నోట్ ప్యాడ్ అని చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ టాప్ మోస్ట్ రైట్లో చూడండి మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్. సో మినిమైజ్ మీద క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి అది టాస్క్ బార్లోకి వెళ్ళి యాడ్ అయిపోతుంది. అగైన్ మీరు ఇక్కడికి వెళ్ళి నోట్ ప్యాడ్ మీద క్లిక్ చేస్తే మీకు నార్మల్గా మీకు నోట్ ప్యాడ్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి మ్యాక్సిమైజ్. సో దీనిపైన క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇంటర్ఫేస్ అనేది ఫుల్ స్క్రీన్కి అడ్జస్ట్ అవుతుంది. అగైన్ మీకు నార్మల్గా స్మాల్ విండోలో కావాలి అంటే ఇంటర్ఫేస్ అప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఇది ఆప్షన్ ఏమవుతుందంటే రీస్టోర్ ఆప్షన్ అవుతుంది, సెకండ్ ఆప్షన్. సో దానిపైన క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి అగైన్ స్మాల్ విండోగా కన్వర్ట్ అవుతుంది.
అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఏంటి, క్లోజ్. దీని మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది మనకి, ఈ నోట్ ప్యాడ్ అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేది మనకి క్లోజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ టైటిల్ బార్ కింద చూడండి మనకి ఏముంది, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, దీని అంతటిని మనం ఏమంటామంటే మెనూ బార్ అంటాం. అండ్ ఇందులో చూడండి మనకి ఫైల్, ఎడిట్, ఫార్మాట్, వ్యూ, హెల్ప్ అని ఉన్నాయి కదా, వీటిని మనం ట్యాబ్స్ అంటాం. అంటే ఫైల్ ట్యాబ్, ఎడిట్ ట్యాబ్, ఫార్మాట్ ట్యాబ్, వ్యూ ట్యాబ్, హెల్ప్ ట్యాబ్. ఓకే, సో ఇప్పుడు ఫైల్ మీద క్లిక్ చేసినప్పుడు ఫైల్ రిలేటెడ్ ఆప్షన్స్, ఎడిట్ మీద క్లిక్ చేసినప్పుడు ఎడిట్ రిలేటెడ్ ఆప్షన్స్, అలానే ఫార్మాట్ మీద క్లిక్ చేసినప్పుడు ఫార్మాట్ రిలేటెడ్ ఆప్షన్స్, ఇలా మనకి ఆప్షన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఓకే, మనం నోట్ ప్యాడ్ ఓపెన్ చేయగానే మనకి డిఫాల్ట్గా ఒక న్యూ ఫైల్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇందులో మనం ఏదైనా ఒక టెక్స్ట్ అనేది ఎంటర్ చేసామనుకోండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఒక టెక్స్ట్ అనేది ఎంటర్ చేశాను. సో ఇలా మీరు కొంచెం డేటా ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ ఫైల్ అవసరం లేదు, ఒక కొత్త ఫైల్ తీసుకుందాం అనుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఫైల్ మీద ఫైల్ ట్యాబ్ పైన క్లిక్ చేసి న్యూ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఒక పాపప్ వస్తుంది. ఈ పాపప్లో 3 ఆప్షన్స్ అనేవి డిస్ప్లే అవుతాయి, సేవ్, డోంట్ సేవ్, క్యాన్సిల్. సేవ్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఈ ఫైల్ ఉంది కదా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని డేటా ఎంటర్ చేశారు కదా, ఆ ఫైల్ అనేది సేవ్ అవుతుంది. సేవ్ అయ్యి మీకు కొత్త ఫైల్ అనేది వస్తుంది. అదే మీరు డోంట్ సేవ్ పైన క్లిక్ చేశారనుకోండి, ఈ ఫైల్ అనేది సేవ్ అవ్వకుండా మీకు ఒక కొత్త ఫైల్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న క్యాన్సిల్ కానీ ఇక్కడ ఉన్న క్లోజ్ ఆప్షన్ కానీ క్లిక్ చేస్తే మీకు ఈ పాపప్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇప్పుడు నాకు ఇది అవసరం లేదు కాబట్టి నేను డోంట్ సేవ్ పైన క్లిక్ చేస్తాను. సో అప్పుడు ఏమవుతుంది, నాకు ఇది క్యాన్సిల్ అయిపోయి మనకి ఒక న్యూ ఫైల్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇక్కడ మనం వేరే డేటా ఏమైనా ఎంటర్ చేద్దాము. సో కంప్యూటేషనల్ థింకింగ్ అని నేను డేటా ఎంటర్ చేశాను. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నేను సేవ్ చేద్దాం అనుకుంటున్నా, ఈ డేటాని సేవ్ చేద్దాం అనుకుంటున్నా. సో అప్పుడు నేను ఏం చేయాలి, ఫైల్ ట్యాబ్ మీద క్లిక్ చేసి సేవ్ అన్న ఆప్షన్, థర్డ్ ఆప్షన్ సేవ్ పైన క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక పాపప్ వస్తుంది. ఇందులో మనం బేసిక్గా చూసుకోవాల్సినవి ఏంటంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఈ పాత్ అనేది సెట్ చేసుకోవాలి, అలాగే ఇక్కడ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నాం కదా .txt ఎక్స్టెన్షన్ అని చెప్పి, చూడండి .txt. ఓకే, సో ఇక్కడ మనం నేమ్ అనేది ఎంటర్ చేయాలి, ఇక్కడ పాత్ అనేది సెట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫైల్ అనేది నాకు ఇక్కడ డెస్క్టాప్ పైన డిస్ప్లే అవ్వాలనుకోండి, అప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, డెస్క్టాప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. సో చూడండి ఇక్కడ పాత్లో మనకి డెస్క్టాప్ అనేది వచ్చింది కదా, అంటే ఎక్కడ ఈ ఫైల్ సేవ్ అవ్వాలి అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు నేమ్ ఇస్తున్నాను. సో ఇక్కడ నేమ్ ఏమని ఇచ్చాను, కంప్యూటేషనల్ థింకింగ్ అని ఇచ్చాను. అండ్ ఇది మనకి .txt ఫార్మాట్లో ఉంది, అంటే నోట్ ప్యాడ్ ఫామ్లో సేవ్ అవుతుంది. సో ఇక్కడ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ పైన క్లిక్ చేస్తే మనకి ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న అన్టైటిల్డ్ అనేది మనకి ఇక్కడ ఇచ్చిన నేమ్తో రీప్లేస్ అయిపోతుంది, అంటే కంప్యూటేషనల్ థింకింగ్ నోట్ ప్యాడ్ అని వస్తుంది. సో ఒకసారి సేవ్ మీద క్లిక్ చేద్దాం. సో చూడండి కంప్యూటేషనల్ థింకింగ్ నోట్ ప్యాడ్ అని వచ్చింది. ఇలా మనకి టైటిల్ అనేది జనరేట్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీరు ఏ నేమ్తో సేవ్ చేశారు, కంప్యూటేషనల్ థింకింగ్ అనే నేమ్తో సేవ్ చేశారు. అలా కాకుండా మీరు ఏదో బై మిస్టేక్ ఏదో మిస్టేక్ ఇచ్చారు అనుకోండి, ఇందులో ఈ నేమ్ అనేది మార్చాలి, అంటే సేమ్ ఇదే కంటెంట్ ఉండాలి కానీ నాకు ఇక్కడ నేమ్ అనేది మాత్రం మారాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే ఫైల్ ట్యాబ్ మీద క్లిక్ చేసి సేవ్ యాజ్ మీద క్లిక్ చేసి సేమ్ పాత్ అంతా కామన్, ఇక్కడ మనం ఏం చేస్తాం అంటే ఫైల్ నేమ్ అనేది ఇప్పుడు కరెక్ట్గా ఎంటర్ చేసుకుంటాం. నేను సిటీ అని ఇచ్చాను, ఇచ్చి ఏం చేస్తాను, సేవ్ పైన క్లిక్ చేస్తాను. సో చూడండి వెంటనే ఏమైంది, నాకు సిటీ నోట్ ప్యాడ్ అని వచ్చింది, కానీ ఇందులో ఉన్న డేటా మాత్రం ఏం చేంజ్ అవ్వలేదు. అండ్ అగైన్ చూడండి మనకి ఇక్కడ 2 ఫైల్స్ అనేవి ఉన్నాయి, ఒకటి కాంపిటేషనల్ థింకింగ్ అంటే ఇంతకు ముందు సేవ్ చేసాం కదా అది, అండ్ ఇంకోటి ఏంటి సిటీ ఇప్పుడు కొత్తగా సేవ్ చేసింది. సో బోత్ ఫైల్స్ అనేవి మనకి సేవ్ అవుతాయి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏ ఫైల్ అనేది కనిపిస్తుంది, మనకి
సిటీ ఫైల్ ఓపెన్ అయి ఉంది. ఇప్పుడు నేను కాంపిటేషనల్ థింకింగ్ అంటే ఈ ఫైల్ని ఓపెన్ చేయాలనుకుంటున్నా. సో అప్పుడు ఎలా ఓపెన్ చేస్తామంటే ఫైల్ ట్యాబ్ మీద క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ ఓపెన్ పైన క్లిక్ చేస్తే మనకి సో ఇక్కడ పాత్ అడుగుతుంది. సో పాత్ అడిగినప్పుడు మనం డెస్క్టాప్ మీద కదా సేవ్ చేసాము. సో డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకొని అందులో ఆ ఫైల్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ పైన క్లిక్ చేస్తే మనకి చూడండి కాంపిటేషనల్ థింకింగ్. ఇంతకుముందు సిటీ ఉండేది, మనం ఇప్పుడు కాంపిటేషనల్ థింకింగ్ ఓపెన్ చేసాం కాబట్టి కాంపిటేషనల్ థింకింగ్ అనే ఫైల్ ఓపెన్ అయింది. ఓకే, సో ఇక్కడ ఉన్న టెక్స్ట్ని మనం కాపీ ఎలా చేయాలి, దాన్ని మళ్ళీ ఎలా పేస్ట్ చేయాలి, లేకపోతే కట్ చేసి దాన్ని ఎలా పేస్ట్ చేయాలి, లేదు మనకు అవసరం లేదు అంటే దాన్ని ఎలా డిలీట్ చేయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ మనం ఏదైతే టెక్స్ట్ని కాపీ చేద్దాం అనుకుంటున్నామో ఆ టెక్స్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఎడిట్లోకి వెళ్ళి కాపీ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేస్తాము. సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఏమవుతుంది, అది కాపీ అవుతుంది. సో మీరు ఆ టెక్స్ట్ అనేది ఎక్కడ కావాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి మీరు ఏం చేస్తారు, అక్కడ కర్సర్ని ప్లేస్ చేసుకుని అగైన్ మీరు ఎడిట్లోకి వెళ్ళి పేస్ట్ పైన క్లిక్ చేస్తారు. సో ఏమైంది, మనం ఎక్కడి వరకు సెలెక్ట్ చేసాము, ఇక్కడ స్పెసిఫై డైరెక్ట్లీ వరకు సెలెక్ట్ చేసాం. సేమ్ అదే మనకి ఏమైంది, ఇక్కడ పేస్ట్ అయింది. అదే ఒకవేళ మీరు ఇక్కడ 2 చేంజ్ దగ్గర నుంచి నేను టాప్ వరకు సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఎడిట్లోకి వెళ్ళి కట్ చేస్తున్నాను. సో ఏమైంది అంటే ఇక్కడ అది రిమూవ్ అయిపోయింది. రిమూవ్ అయిపోయి నాకు నేను కర్సర్ని ఇక్కడ ప్లేస్ చేసి ఎడిట్లోకి వెళ్ళి మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను. సో ఏమైంది, నాకు ఇక్కడ నుంచి ఆ మొత్తం సెంటెన్స్ అనేది రిమూవ్ అయిపోయి నాకు ఇక్కడ పేస్ట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇది డబల్ టైం ఉంది కదా, ఇది అవసరం లేదు డిలీట్ చేద్దాం అనుకున్నారంటే, రిమూవ్ చేసేద్దాం అనుకుంటే ఈ టెక్స్ట్ అంతా సెలెక్ట్ చేసుకుని ఎడిట్లోకి వెళ్ళి డిలీట్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుంది, టోటల్గా అది మనకి డిలీట్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఫైండ్. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక వర్డ్ని సెర్చ్ చేయాలనుకున్నారనుకోండి, అప్పుడు ఈ ఫైండ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. సో అది ఎలా చేయాలి అంటే ఎడిట్లోకి వెళ్ళి మీరు ఫైండ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేయగానే మీకు ఒక పాపప్ వచ్చి ఫైండ్ వాట్ అని అడుగుతుంది, దేన్ని మీరు వెతకాలనుకుంటున్నారో అని అడుగుతుంది. సో ఇక్కడ నేను గ్యాలరీ అనే వర్డ్ ఇస్తున్నాను. సో గ్యాలరీ అనే వర్డ్ ఇచ్చి ఇక్కడ చూడండి మీకు డైరెక్షన్ అనేది మెన్షన్ చేస్తుంది. అంటే అప్ అండ్ డౌన్ 2 ఉన్నాయి. అప్ అనుకోండి, మీరు ఏదైతే కర్సర్ ఎక్కడైతే పొజిషన్లో ఉందో అక్కడ నుంచి బ్యాక్కి వెళ్తూ ఉంటుంది, అంటే అప్కి మూవ్ అవుతూ చెక్ చేసుకుంటూ ఉంటుంది. అదే మీరు డౌన్ డైరెక్షన్ అనుకోండి, స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నారనుకోండి, ఇలా డౌన్ వర్డ్స్కి వెరిఫై చేసుకుంటూ వస్తుంది. సో నేను ఫైండ్ నెక్స్ట్ కొడుతున్నా. సో ఏమైంది, కెనాట్ ఫైండ్ గ్యాలరీ అని వచ్చింది. ఎందుకు అంటే ఇది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంది కాబట్టి. ఇది నేను అప్ సెలెక్ట్ చేసి ఫైండ్ నెక్స్ట్. సో చూడండి ఇక్కడ గ్యాలరీ అనేది హైలైట్ అయింది. నెక్స్ట్ ఫైండ్ నెక్స్ట్ గ్యాలరీ హైలైట్ అయింది, ఫైండ్ నెక్స్ట్, అగైన్ నెక్స్ట్ గ్యాలరీ. సో నెక్స్ట్ క్లిక్ చేయగానే ఏమైంది, కెనాట్ ఫైండ్ గ్యాలరీ అంటే మనకి 3 times ఇది గ్యాలరీ ఏ ప్లేసెస్లో ఉందో చూపించింది. కానీ ఆ 3 places తర్వాత ఇంకా మనకు అప్ సైడ్ డైరెక్షన్లో ఎక్కడ గ్యాలరీ అనే వర్డ్ లేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, డౌన్ అనేది సెలెక్ట్ చేసుకుని ఫైండ్ నెక్స్ట్ చేస్తున్నాను. సో చూడండి గ్యాలరీ అనే వర్డ్ని డిస్ప్లే చేసింది. నెక్స్ట్ ఫైండ్ నెక్స్ట్, అగైన్ నెక్స్ట్ వర్డ్ని నెక్స్ట్ సేమ్ వర్డ్ నెక్స్ట్ పొజిషన్లో చూపించింది. నెక్స్ట్ ఫైండ్ నెక్స్ట్, ఇంక గ్యాలరీ అనే వర్డ్ తర్వాత మళ్ళీ మనకి పారాగ్రాఫ్లో ఎక్కడ గ్యాలరీ అనే వర్డ్ లేదు. సో అందుకని మనకి ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఓకే, సో ఓవరాల్గా ఒక వర్డ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకవేళ మీరు ఆ ఫైండ్ అవుట్ చేసిన వర్డ్ ప్లేస్లో వేరే వర్డ్ని ప్లేస్ చేద్దాం అన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్యాలరీ అని ఉంది కదా, ఇక్కడ మీరు గ్యాలరీ అనే ప్లేస్లో ఫోటో అనేది పెడదాం అనుకున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలి, ఎడిట్లోకి వెళ్ళి రీప్లేస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో రీప్లేస్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక పాపప్ వస్తుంది. అందులో 2 ఆప్షన్స్ ఉంటాయి,
ఫైండ్ వాట్, రీప్లేస్ విత్. ఫైండ్ వాట్లో మనం గ్యాలరీ ఉంచేద్దాము, రీప్లేస్ విత్లో ఫోటో అనేది పెడదాం. సో ఇట్ సైడ్ చూడండి మీకు ఫైండ్ నెక్స్ట్ అనేది ఉంది. ఇది ఎందుకు అంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నట్టు నెక్స్ట్ ఎక్కడుంది అనేది సెర్చ్ చేయడానికి. తర్వాత ఆప్షన్ ఏంటి, రీప్లేస్. అంటే ఇప్పుడు కర్సర్ ఎక్కడుంది మనకి, ఈ పొజిషన్లో ఉంది. సో ఇప్పుడు నేను రీప్లేస్ చేశాను అనుకోండి, ఓన్లీ ఈ ఒక్క అంటే గ్యాలరీ వర్డ్ ఈ పొజిషన్లో మాత్రమే మనకి ఫోటోతో రీప్లేస్ అవుతుంది. ఒకసారి చూద్దాం. సో చూడండి ఇక్కడ మనకి గ్యాలరీ ప్లేస్లో ఫోటో వచ్చేసింది, కానీ రిమైనింగ్ గ్యాలరీ వర్డ్స్ అలానే ఉన్నాయి, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, థర్డ్ ఆప్షన్ రీప్లేస్ ఆల్ అని ప్రెస్ చేశాను అనుకోండి. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఒక ఫోటో, నెక్స్ట్ ఇక్కడ ఒక ఫోటో అండ్ ఇక్కడ ఒక ఫోటో. టోటల్గా గ్యాలరీ అని ఉన్న 3 ప్లేసెస్లో కూడా మనకి ఫోటో అని డిస్ప్లే అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీన్ని రీప్లేస్ చేస్తున్నాను, రివర్స్ చేస్తున్నాను. అంటే అక్కడ ఫోటో అని ఎంటర్ చేశాను, ఇప్పుడు ఇక్కడ గ్యాలరీ. అంటే ఫోటో ఉన్న ప్లేస్ అన్నింటిలో కూడా ఫైండ్ అవుట్ చేసి మనకి ఆ ప్లేసెస్లో దేంతో రీప్లేస్ చేయాలి, గ్యాలరీతో రీప్లేస్ చేయాలి. సో నేను డైరెక్ట్గా థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. సో చూడండి ఇక్కడ మనకి ఇంతకు ముందు ఇక్కడ ఫోటో అని ఉండేది, ఆ 3 ప్లేసెస్లో కూడా మనకి ఏమైంది, గ్యాలరీ అనేది వచ్చేసింది. ఓకే, సో నెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాబ్ అనేది డిస్కస్ చేసుకుందాం. సో ఫార్మాట్ అంటే ఏంటి, ఇక్కడ మనకు పారాగ్రాఫ్ టెక్స్ట్ అనేది ఉంది కదా, ఆ టెక్స్ట్కి మనం స్టైల్స్ ఇంకా ఫాంట్ ఇంకా దాని యొక్క ఫాంట్ సైజ్ అనేది అప్లై చేస్తే దాన్ని మనం ఫార్మాటింగ్ అంటాం. సో ఇక్కడ మనం ఫస్ట్ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫార్మాట్ ట్యాబ్లోకి వెళ్ళి అందులో ఫాంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఒక పాపప్ అనేది వస్తుంది. సో ఇందులో మెయిన్గా 3 టాపిక్స్ అంటే 3 ఆప్షన్స్ అనేవి ఉంటాయి, ఫాంట్, ఫాంట్ స్టైల్ అండ్ ఫాంట్ సైజ్. సో మీకు ఇందులో ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్, అలానే మీకు ఫాంట్ స్టైల్, ఇంకా మీకు ఫాంట్ యొక్క సైజ్. సో ఇక్కడ చూడండి ఈ కాంబినేషన్లో ఈ 3 కాంబినేషన్స్ మీరు ఏదైతే సెలెక్ట్ చేశారో ఆ కాంబినేషన్లో ప్రివ్యూ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫాంట్ అనేది చేంజ్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ప్రివ్యూ అనేది చేంజ్ అయిపోతుంది. చూడండి అది ఇటాలిక్ అంటే కొంచెం స్లాంట్ అవుతుంది, బోల్డ్ ఓన్లీ బోల్డ్ అంటే మనకి నార్మల్ థిక్గా వస్తుంది. ఓకే, సో ఇలా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, ఫాంట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ని మనం ఫార్మాటింగ్ అంటాం.